అవునే, అల్లు అర్జున్ లా స్టైలిష్ గా, మహేష్ బాబులా మ్యాన్లీగా మారాడు కదా, ఎవరి కోసమే? ఇంకెవరి కోసమే? షటప్. వాడు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన వాడి క్యారెక్టర్ మారదు. ఐ నో హిమ్ వెరీ వెల్. ఐ జస్ట్ హేట్ హిమ్. అయితే నేను ట్రై చేసుకోనా? గో టు హెల్. నీలో ఫీలింగ్స్ లేవని అనుకుంటున్న అమ్మాయికి నీలోనూ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియాలంటే ఒక సినిమాటిక్ సీన్ పడాలి. ఓపెన్ చేస్తే చూడమ్మా, ఈ సీన్ లో అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే. అమ్మాయి చూస్తుండగానే నువ్వు వెళ్ళి బాబుకి ప్రపోజ్ చేయాలి. డైలాగ్స్ అన్ని గుర్తున్నాయిగా? బై హార్ట్ చేశాను సార్. బై హార్ట్ చేసుకుంటే సరిపోదమ్మా, బై హార్ట్ చెప్పాలి. ఓకే ఓకే. క్యారీ. ఏ చెప్పలేదా మన ట్రెడిషన్? దరిద్రుడా, అది కాదమ్మా, అది ఓల్డ్ ట్రెడిషన్. బాలీవుడ్ బాబు ఇక్కడ. కమ్ కమ్ కమ్, హగ్గిడా హగ్గిడా. నైస్ పర్ఫ్యూమ్. క్యారీ. హాయ్ పల్లు. కెమెరా ఇస్ రోలింగ్. ఓకే, యాక్షన్ మా. హాయ్ రాజ్. హే, నువ్వేంటి ఇక్కడ? ఇదేంటో కొత్త మీద వచ్చింది. మన ఆర్టిస్ట్ ఎక్కడ? హా డార్లింగ్. ఎక్కడున్నావు? నేను ఇక్కడ సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. కానీ యాక్టింగ్ బాగా చేస్తుంది. ఓకేనా? ఆ రోజులో నాకు కన్ను కొట్టావు కదా, అప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. నన్నా? ఎందుకు? ఐ థింక్ యు థింక్ ఐ లవ్ యు. వాట్ ఏ లవ్లీ డైలాగ్ డెలివరీ. ఐఎమ్ సారీ సహానా, నువ్వు నన్ను 1 month నుంచి లవ్ చేస్తున్నావు. కానీ నేను ఫస్ట్ ర్యాంక్ రాజులా ఉన్నప్పుడే నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది. కానీ నేను తన్ని చాలా హర్ట్ చేశాను. ఇప్పుడు తన కోసమే ఇలా మారాను, కానీ అది తనకు తెలియట్లేదు. ఫ్యాంటాస్టిక్, సూపర్ షాట్. ఇట్స్ అ కట్ మా. నేను చెప్పాను కదా నీకోసమే చేంజ్ అయి ఉంటాడని. పదవే, వి ఆర్ గెటింగ్ లేట్ టు క్లాస్. కమ్. షీస్ సో లక్కీ. అదేంట్రా కట్ చెప్పకు డేట్స్తుంది. మంచి ఆర్టిస్ట్ గురుజీ కదా. ఆ ఈవినింగ్ బ్లెస్సింగ్స్. సార్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారా? ఓకే. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. యు ఆర్ ద నెక్స్ట్ కంగనా రనౌత్. ఈవినింగ్ ఒకసారి ఆఫీస్కి వస్తే బ్లెస్సింగ్స్ తో పాటు మంచి బ్రేక్ ఇస్తా. అండ్ లెట్స్ డు ద ట్రెడిషన్. కమ్ కమ్ హగ్గిడా. ఇదేనా బ్లెస్సింగ్స్ అంటే? అది కాదండి బాబు, ఎవర్రా అమ్మాయి? గురుజీ మిగతాలకు కాదా? సీన్ దొబ్బిందా? ప్యాకప్. నిజంగా నా కోసమే చేంజ్ అయ్యాడా? నమ్మలేకపోతున్నానే. హలో హలో, ఎక్కడున్నావే? బండి పంక్చర్ అయిందే. క్యాబ్ బుక్ చేసుకున్నా, రావే, షోకి టైం అవుతుంది. ఓకే, కమ్ ఫాస్ట్. బాయ్. ఊరి మస్తుందిరా బాయ్. ఓకే బాయ్. ఏం పాప పంచరా? నా బైక్ ఉంది, లిఫ్ట్ ఇవ్వాలా? పోనీ కార్లో వెళ్దామా? అందరికి కంఫర్టబుల్ గా ఉంటది. అరే ఏం చెప్పినావా? మీరోలోకి వచ్చినావు? అలాగే ఫిక్స్ అయిపో. అంటే కొడతావా? డౌటా? మేము ఎంతమంది ఉన్నాం చూసినావా? 10 మంది ఉన్నారు. అందరిని కూడేస్తే ఇంటికెళ్ళి పడుకోవచ్చు. వద్దులేనా, మేమే ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి పనుకుంటాం. ఏంద్రాబా ఇది? అరే ఊకోనా. వీళ్ళేంట టెలిబ్రాండింగ్ యాంకర్స్ లాగా డైలాగులు చెప్తానే ఉన్నారు. ఏమే ఇప్పుడు ఫైట్ సీన్. ఓ అవునా? బాబీ భారీ ఎత్తున యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు. 10 మంది ఫైటర్స్. ఆయన హీరో, ఆమె హీరోని, మనం విలన్. హీరోయిన్ కాపాడనికే హీరో వచ్చిండు. హీరో చేతులేదన్నా తమిళం. నడుపోదాం. అరే ఇజ్జత్ తీస్తున్నారా బాయ్? అరే నడవనా నడు. ప్రతి సినిమా జరిగేది అదే కదనా. ఫైటర్స్ వెళ్ళిపోతున్నారేంట్రా? అదే చెప్తున్నాను గురుజీ, వాళ్ళు మనోళ్ళు కాదు. మరి మనోళ్ళేరి? ఇంకా రాలేదు సార్. ఏ మీరు ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు కదా.
అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫైట్ లేదా ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు మరి అవనా ఆమె ఎవరు పెద్ద పవర్ స్టార్ సూపర్ స్టార్ మరి ఆఫ్టర్ ఆల్ ఒక డెబ్యూ హీరో ఇంకా వాడికి కూడా ఫైట్స్ పెడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అక్కడ. హాస్టల్లో డ్రాప్ చేయనా? ఓ మై గాడ్ చచ్చిపోతున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలి? వర్షం చాలా చల్లగా ఉంది కదా. అవును, కానీ చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ బైక్ మీద వెళ్ళిన వారిద్దరి మధ్య హగ్గింగ్స్ టచింగ్స్ జరుగుంటాయి. ఐ మీన్ ముందు ఫిజిక్స్, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఇలా అన్నీ వర్కౌట్ అయి ఉంటాయి. కాబట్టి న్యాచురల్గా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. ఓపెన్ చేస్తే మూన్ లైట్, బాల్కనీ, ఒక బ్యూటిఫుల్ విండ్ ఎఫెక్ట్. ఆ విండ్కి శృతి హెయిర్ అలా 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 ఎగురుతూ ఉంటుంది. అమ్మాయికి ఎక్కడ చూసినా మన బాబే కనిపిస్తున్నాడు. ఏమైంది నాకు? ఇంత డిస్టర్బ్ అవుతున్నానేంటి? కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. దీన్నే లవ్ అంటారా? శృతి కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుందేమో. అంటే నిజంగా నా కోసమే మారాడన్నమాట. అంత కలలా ఉంది. సార్ మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందుగానే అంబులెన్స్కి ఫోన్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే హైదరాబాద్కి సునామీ వచ్చినంత షాక్ అయిపోతారు. కానీ నేను చెప్పక తప్పదండి. ఐ హావ్ టు టెల్. ఏమైంది సార్? ఎప్పుడు ఫస్ట్ బెంచీలో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే మీ వాడు ఈ మధ్య బ్యాక్ బెంచీలో కూర్చుంటున్నాడు. బ్యాడ్ పనులు చేస్తున్నాడు. బ్యాడ్ బాయ్ లా మారాడు. క్లాసులు డుమ్మా కొడుతున్నాడు. అమ్మాయిల్ని టీచ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం సార్. ఆగాను. ఏంటి సార్ కింద నుంచి ఇంత పొడుగ్గా తీశారు? ఏముంది అందులో? ఇప్పుడు చెప్పండి. క్లాసులు డుమ్మా కొడుతున్నాడు. లెక్చరర్స్ కామెంట్ చేస్తున్నాడు. సూపర్. ఆడపిల్లల్ని టీచింగ్ చేస్తున్నాడు. ఏవండి దమ్ము కొట్టడం రాలేదండి. అరే తొందరపడతావేంటే? ఆయన చెప్తున్నాడు కదా సార్, మీరు కంటిన్యూ చేయండి. అంతేకాదండి క్యాంపస్ లో దమ్ము కొడుతున్నాడు అండి. ఇక్కడుంది. మాక్సిమం ఐటమ్స్ పూర్తయిపోయాయి. ఏవండి 1 by 1 మీకు మీరే కొట్టేసుకుంటున్నారు. నేనేమైనా కిరాణా కొట్టు షాపులో వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కందిపప్పు, పెసరపప్పు లిస్ట్ చదువుతున్నానా? సార్ ఇప్పుడు నేను చెప్తాను. మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అదేంటి సార్? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు వింటే హైదరాబాద్కే కాదు సికింద్రాబాద్ కూడా సునామీ వచ్చినంత షాక్ అవుతారు మీరు. కానీ చెప్పక తప్పదు. చెప్పండి సార్. ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరంటే నేనే. యో యో అయ్యో. అరే ఛీ, సీన్స్ అన్ని రివర్స్ కొడుతున్నా మనకు వర్కౌట్ అవుతుంది ఏంట్రా? గురుజీ మీరంతేనా? రివర్స్ స్క్రీన్ ప్లే కదా గురుజీ.
నీకు ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాను రా. షెడ్యూల్ కంప్లీట్ అయిందిగా, వెళ్ళి చెక్ అడుగు. టోటల్ సిలబస్ అయిపోయింది, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. సార్ అదే చెక్. చెక్క. హలో, ఇంకా అమ్మాయి మా వాడికి ఐ లవ్ యూ చెప్పలేదు. అదేంటి సార్, సాంగ్ ఏంటంటే ప్రపోజ్ చేసినట్టుగా? నాకు వీడియో ఫుటేజ్ కావాలి. ఇప్పుడు అదొకటి బ్యాలెన్స్ ఉంది కదా సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఒక రోజు ఉంటే సరిపోతుంది, ఎక్కడైనా అక్కడ చేసేయచ్చు. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక స్పెషల్ రోజు కావాలి. వ్యాలంటైన్స్ డే. మేలో వ్యాలంటైన్స్ డే ఏంట్రా? యు ఏప్రిల్ ఫుల్. మేలో మదర్స్ డే ఉందండి. బ్యూటిఫుల్ అండి, వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోండి. నెక్స్ట్ వీక్ నా రిటైర్మెంట్ డే ఉంది. సెంటిమెంటల్ గా ఆ రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది. ఆ రోజే మీ షష్టిపూర్తి పెట్టుకోండి. అమ్మాయి వచ్చేసి హ్యాపీ షష్టిపూర్తి అంకుల్, హ్యాపీ షష్టిపూర్తి ఆంటీ అని ఫోటో దిగి దండేసి వెళ్ళిపోతుంది. ఆ వీడియో తీసుకుని వైరల్ చేసేయండి. అకేషన్ అంటే బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉండాలండి. బర్త్డే. సారీ గురుజీ, సారీ గురుజీ, ఏంట్రా? సారీ గురుజీ. అరే ఛీ! నీ లైఫ్ లో ఫస్ట్ టైం నీ చిప్ పనిచేసిందిరా. బ్లెస్సింగ్ తీసుకో. ఫేక్ బర్త్డేనా? నాకెందుకో ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్. ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు, ఇప్పుడు లవ్ కూడా అలాగే చెయ్యాలా? నాకెందుకో శృతిని చాలా మోసం చేస్తున్నావు అనిపిస్తుంది డాడ్. ప్లీజ్ డాడ్, ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం, అందరికీ నిజం చెప్పేద్దాం డాడ్. బాబు సత్య హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చా? తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా. అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా. నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు, నేను నిన్ను ఆపను. అది కాదు డాడ్, నా మాట విన్. మ్.